హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి 6th స్టెప్ వెరిఫికేషన్స్ చేసుకోమని ఈ యొక్క 2025-2026 విద్యా సంవత్సరానికి గాను గ్రామ వార్డు సచివాలయంలో పేర్లు అనేటువంటివి అయితే వచ్చున్నాయన్నమాట. అయితే ఈ యొక్క వెరిఫికేషన్ అనేటువంటిది ఎలా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, ముఖ్యంగా ఏ విద్యార్థులు ఈ యొక్క 6th స్టెప్ వెరిఫికేషన్ అనేటువంటిది అయితే చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది ఎవరి బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ అవుతుంది. సో ఇన్ కేస్ ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో పేర్లు అనేటువంటిది రాకపోతే ఏం చేయాలి, ఓకేనా? ఈ వివరాల గురించి నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా వీడియోని అయితే తప్పకుండా ఎండ్ వరకు చూసి, సో మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి. మీరు కమెంట్ పెట్టేటప్పుడు పక్కనే హైప్ అనే బటన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వీడియోకు హైప్ కూడా ఇవ్వండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఈ యొక్క 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కోసము 6th స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాల్లో పేర్లు అనేటువంటివి అయితే వచ్చున్నాయన్నమాట. సో ఈ యొక్క 6th స్టెప్ వెరిఫికేషన్ అనేటువంటిది ప్రతి ఇయర్ జరుగుతుంది, ఓకేనా? ప్రతి ఇయర్కి సంబంధించి ఈ వెరిఫికేషన్ అనేటువంటిది అయితే చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఈ సంవత్సరానికి సంబంధించి కూడా వెరిఫికేషన్ అనేటువంటిది అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రారంభమైతే అయిందనమాట. ఇందుకు గాను పేర్లు అనేటువంటివి అయితే వచ్చున్నాయి. తొలిత మీకు చెప్పవలసింది ఏంటంటే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో లిస్టులో మీ నేమ్స్ అనేటువంటివి రానట్లయితే మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి క్లస్టర్లో చెక్ చేసుకోండి. మీ యొక్క నేమ్స్ అనేటువంటిది ఇంకొక సచివాలయంలో ఉన్నటువంటి క్లస్టర్స్లో కూడా వచ్చుంటాయి అన్నమాట. ఆధార్ సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా మీ యొక్క నేమ్స్ అనేటువంటి వాటిని మీ యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసుకొని మీ యొక్క పేర్లు వచ్చి ఏ క్లస్టర్లో ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు అనమాట. అక్కడ గ్రామ వార్డు సచివాలయంలో అడగండి, వాళ్ళైతే చెక్ చేసి చెప్తారు. ఇన్ కేసు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో లేనట్లయితే ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. వాళ్ళని అడగండి, మా నేమ్స్ ఏ క్లస్టర్లో ఉన్నాయో చెక్ చేసి చెప్పండి అంటే వాళ్ళు చెక్ చేసి చెప్తారు. అసలు కంప్లీట్గా మీ యొక్క నేమ్ అనేటువంటిది లేదు అని అనుకున్నట్లయితే సో మీకు ఈ యొక్క కాలేజెస్ కావచ్చు, ఓకేనా? కాలేజెస్లో వెరిఫికేషన్ అనేటువంటిది అయితే ఇంకా కంప్లీట్ అయి ఉండదు అనమాట. అందువల్ల మీ పేర్లు అనేటువంటివి ఇంకా గ్రామ వార్డు సచివాలయంలోకి వచ్చి ఉండవు. దీని అయితే మీరు గమనించాలన్నమాట. మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరమే లేదండి. సో అక్కడ కాలేజీలో వెరిఫికేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిన వెంటనే మీ నేమ్స్ అనేటువంటిది గ్రామ వార్డు సచివాలయంకి అయితే వచ్చేస్తాయి. సో అప్పుడు మీరు 6th స్టెప్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క 6th స్టెప్ వెరిఫికేషన్ అనేటువంటిది చేసుకోవడానికి వచ్చినటువంటి పేర్లన్నీ కూడా వాళ్ళ యొక్క కాలేజెస్లో వెరిఫికేషన్ అనేటువంటి పూర్తయినటువంటి వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా, ఓకేనా? మీరు కూడా వీలైనంత త్వరగా కాలేజెస్లో వెరిఫికేషన్ పూర్తి చేసుకుంటే మీ నేమ్స్ కూడా వచ్చేస్తాయి. ఇందులో అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వెరిఫికేషన్ అనేటువంటిది ఏ విద్యార్థులకైతే చేస్తున్నారు. సో మొట్టమొదటిగా వచ్చేసి మనకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరెవరికి అందుతుంది, డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ, నెక్స్ట్ వచ్చేసి బీటెక్ కావచ్చు, దాని తర్వాత పీజీ, ఈ విధంగా ఎవరైతే చదువుతూ ఉంటారో హై క్వాలిఫికేషన్స్, ఓకేనా? వాళ్ళందరికీ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది అయితే వర్తిస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా 6th స్టెప్ వెరిఫికేషన్ అనేటువంటిది అయితే కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. సో మీరు ఖచ్చితంగా ఉండాలా అంటే విద్యార్థి ప్రజెంట్ అయితే ఉండాల్సిన అవసరం అయితే లేదు. కొంతమంది వచ్చేసి బయట వేరొక ప్రాంతాల్లో అయితే చదువుకుంటూ ఉంటారు కాబట్టి సో వాళ్ళు కంపల్సరీగా రావాల్సిన అవసరం అయితే లేదండి. మీ ఇంట్లో మీ పేరెంట్స్ కావచ్చు, ఇంకెవరైనా మీ బ్రదర్ కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, ఎవరు ఉన్నా సరే వాళ్ళ దగ్గర అయితే నేను ఇప్పుడు చెప్తాను డాక్యుమెంట్స్, వాటన్నిటినీ కూడా వాళ్ళ దగ్గర ఇచ్చి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేయించమని చెప్పండి. మీరు కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు, ఎందుకంటే మీ యొక్క బయోమెట్రిక్ తీసుకోవడం లేదు ఇప్పుడు, ఓకేనా? అందువల్ల మీరు కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అయితే లేదనమాట. అయితే దీనికి సంబంధించి కొన్ని అర్హతలు అనేటువంటి వాటిని అయితే చెప్తాను, ఎవరెవరికి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది వస్తుంది అనే విషయం గురించి. మొట్టమొదటిగా వచ్చేసి మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే అయి ఉండకూడదు అనమాట. దాని తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్స్ కూడా పొందుతూ ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి
ప్రభుత్వానికి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు అనమాట. గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కూడా ఎవరు ఉండకూడదు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో. దాని తర్వాత మీకు ఈ యొక్క పొలం విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే 5 ఎకరాల లోపు మెట్ట భూమి అయితే ఉండాలి, 10 ఎకరాల లోపు తడి భూమి అనేటువంటిది అయితే ఉండాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి స్థలం వచ్చేసి 1000 చదరపు అడుగుల కంటే 1000 చదరపు అడుగుల వైశాల్యం కంటే ఎక్కువ స్థలం అనేటువంటిది పట్టణ ప్రాంతాల్లో అయితే కలిగి ఉండకూడదు అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత 4 వీలర్ అనేటువంటిది అయితే మీకు ఉండకూడదు. కరెంటు వినియోగం వచ్చి 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగిస్తూ ఉండకూడదు. సో ఈ విధంగా వీటికి సంబంధించి కొన్ని అర్హతలు అనేటువంటివి అయితే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా కూడా రేషన్ కార్డు అనేటువంటిది కలిగి ఉండాలి. రేషన్ కార్డు లేకపోతే మీరు ఈ పథకానికి అర్హులైతే కారు. అయితే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి తీసుకువెళ్ళాలి ఈ యొక్క 6th స్టెప్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు, ఫైనల్గా అయితే దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో నేను స్క్రీన్ మీద అయితే మొట్టమొదటిగా మీకు ఈ యొక్క 6th స్టెప్ వెరిఫికేషన్స్ చేసేటప్పుడు సచివాలయంలో ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారనమాట. కొన్ని సచివాలయాల్లో ఇస్తారు, కొన్ని సచివాలయాల్లో ఇవ్వరు. ఓకేనా? సో అప్లికేషన్ ఫామ్ కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. ఈ విధంగా అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ వచ్చేసి. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు కాకుండా రిమైనింగ్ క్యాస్ట్లకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ అనేటువంటిది మీ మదర్ అండ్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్, జాయింట్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ అకౌంట్లోకి అయితే పడడం జరుగుతుంది. సో మీ యొక్క జాయింట్ అకౌంట్ అయితే ఇవ్వాలి అక్కడ మీరు వెరిఫికేషన్స్కి వెళ్ళేటప్పుడు. ఈ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళ అందరి ఆధార్ కార్డ్ జెరాక్స్, రేషన్ కార్డ్ జెరాక్స్, దాని తర్వాత ఆ యొక్క 6th స్టెప్ వెరిఫికేషన్ అప్లికేషన్ ఫాము, నెక్స్ట్ వచ్చేసి జాయింట్ అకౌంట్, మొబైల్ నెంబరు, ఇవి ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి మీరు. సో నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకి మాత్రం స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది. సో యాజ్ యూజువల్గా మనకు రేషన్ కార్డ్ జెరాక్స్, ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా జెరాక్స్లు, మీ మదర్, మీ ఫాదరు, దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్లు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ సంగతి చూసుకున్నట్లయితే విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ అయితే తీసుకువెళ్తే చాలు. ఎందుకంటే వాళ్ళు ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేస్తారు కాబట్టి. ఇక మొబైల్ నెంబర్ ఫైనల్గా. ఓకేనా? ఈ విధంగా మీకు 6th స్టెప్ వెరిఫికేషన్ అనేటువంటిది అయితే చేస్తారు. పేర్లు అనేటువంటివి రాలేదని ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అందరివి కూడా ఖచ్చితంగా నిదానంగా అయితే వస్తాయి మీ కాలేజెస్లో వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కూడా నేను ఒక PDF రూపంలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ గురించి అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా క్లియర్గా చదువుకోండి. ఆ పాయింట్స్ని మీకు ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో పెట్టున్నాను. సో ఎవరికైనా ఈ యొక్క వెరిఫికేషన్ అనేటువంటిది కంప్లీట్ అయినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియచేయండి. అదేవిధంగా గతంలో ఎవరికైనా డబ్బులు అనేటువంటిది పడకపోయినా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.